ఆయన మాట వినకుండా తప్పిపోయినట్టుగా మా కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో అని నీ కుటుంబం అంతట్లో ఉన్న వారి యొక్క నడతని ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసి తప్పిపోతే వాళ్ళ పక్షమున నువ్వు మోకరించి ప్రార్థన చేసి మంచి నడవడికతో మంచి ప్రవర్తనతో సమాధానంతో ప్రేమపూర్వకంగా దేవుని ప్రేమని నువ్వు ధరించుకొని నీ ప్రేమ కొద్ది చిన్నాలే ఉంటుంది. ఏమో మంచిగా మాట్లాడితే ప్రేమగా మాట్లాడతావు, కొంచెం కోపంగా మాట్లాడితే నీతో ఏందంటావు. అందుకే నీ ప్రేమ అంత ఇక్కడ. నువ్వు దేవుని ప్రేమను ధరించుకొని దేవుని ప్రేమ చేత ప్రతి దాని విషయంలో క్షమించి ఆ ప్రేమలోనికి ఆహ్వానించి కుటుంబం అంతా మరలా ఆయన మాట ప్రకారం నడిచే భక్తి చేసే కుటుంబంగా నీ కుటుంబం ఉంటే దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించి స్థిరపరిచిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి స్థిరపరచును గాక. అందుకే అంటున్నాడు నా దేవుడు, నేను స్థిరపరుస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. దేని విషయంలో బలహీనంగా ఉన్నావు? ఏ విషయంలో నీ హృదయంలో సంతోషం లేదని దిగులు చెంది కలవరంతో వచ్చావు, నేను బలపరుస్తాను, భయపడకు. అయ్యా ఏం లేని స్థితిలో ఉన్నాను, నేను నిన్ను స్థిరపరుస్తా. నీ కలిగిన కష్టంలో నుండి నష్టం నుండి తొలగించి దానిని ఆశీర్వాదంగా మార్చి నువ్వు చేసే ఉద్యోగం ఏదైనా పని ఏదైనా తప్పకుండా దానిలో నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నీ ఆశీర్వాదాన్ని నేను స్థిరపరుస్తా. సమస్త విషయంలో నువ్వు ఎలా ఉంటావు? నాకు సాక్షిగా ఉంటావు. నేను సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తున్నాను. నీ కలిగే ఆశీర్వాదం స్థిరమైన ఆశీర్వాదం ఉండాలి. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా కొద్ది రోజులు కాదు నేను ఆశీర్వాదం పొందుకోవడం, తరతరాలకు ఉండాలి. ఎట్లుండాలి? తరతరాలకు ఉండాలి. అంటే మనం ఎంత భక్తి చేస్తే మన వెంట అంత ఆశీర్వాదం నడిపించబడుతుంది.